ఇప్పుడు ఎడదరి మీరు ఇళయరాజా గారి మాట ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఈ మధ్య అందరికీ షాకింగ్ ఉంది. ఆయన అమ్మాయి వాళ్ళ అమ్మాయి భవతారని డిమైస్ అవటం అనేది. కాండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. మీకు ఆ అమ్మాయి గురించి తెలుసు కదా, సినిమాలో పాట కూడా పడింది టైంలో. దాని మీద మీరు ఏమన్నా తను టైం సినిమాలో యాక్చువల్గా తనకి ఒక హెలో సౌండ్లో ఉండే వాయిస్ తంది పెక్యులర్. ఆ పెక్యులర్ అన్నీ ఆయనే ఇవ్వటం ఆయనకి ఇష్టం లేక చాలా తక్కువ ఇచ్చాడు ఆయన. యాక్చువల్గా ఆయన మిస్సెస్ కూడా ఫీల్ అయ్యేవారు అవకాశాలు ఆర్కెస్ట్రాలో పాడడం కూడా. ఎందుకంటే మరి ఎంతైనా డాటర్ కదా. అవునవును, బాగా పాడద్ది, బట్ ఉంది అదే కూతురికి కాబట్టి ఇస్తున్నాడు అని ఇట్లా. కానీ మంచి మంచి పాటలు పాడింది ఆవిడ నా సినిమా టైంలో. తర్వాత లాస్ట్లో మోహన్ బాబు వాళ్ళ సినిమాలో కూడా పాడింది, గుండెలే గోదావరిలో పాడింది. అక్కడ కూడా చాలా మంచి మంచి పాటలు. అళగి అని చాలా బాగుంటాయి పాటలు. ఓకే. పరదీప్ అన్ని హీరో, నందితా దాస్ హీరోయిన్, దేవయాని కూడా ఉంది అందులోను. మంచి సినిమా ఇది. తంగర్ బచ్చన్ అనుకో డైరెక్టర్. అళగి అంటే బ్యూటీ అని అందం మీద తీశాడు, చాలా రియలిస్టిక్గా తీశాడు అనమాట. నందితా దాస్ ఫేవరెట్ పెర్ఫార్మెన్స్. పారదీప్ అన్ను చాలా చాలా బాగుంటుంది సినిమా అది. అన్ని పాటలు బాగుంటాయి అందులో తను పాడింది ఉన్న 2 సాంగ్స్ పాడింది. ఇట్స్ వెరీ సాడ్ ఆవిడ పాడే దాని గురించి. కంటే ఇప్పుడు మనం అంత 47 ఇయర్స్ అనేది నేనే నమ్మలేను, అంత పెద్దదా అని. యువన్ కంటే పెద్దదట. యువన్ శంకర్ రాజాకి నేను తనే లాస్ట్ అనుకునేవాడిని. నాకు వాళ్ళు చిన్నప్పుడు కార్తిక్ తర్వాత కార్తిక్ కంటే చిన్న ఆమె, యువన్ కంటే పెద్దది. యువన్కి ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ చూశాను, ఆ కీబోర్డ్ తనే నేర్పిందట. చిన్నప్పుడు వచ్చి తనలా ఫిడ్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు అప్పటికి తనే కూర్చోబెట్టి నేర్పించిందని చాలా హ్యాడ్గా అనిపించింది తనకి. లాస్ట్లో పాపం ఇళయరాజా గారికి లాస్ట్లో ఈ టైప్ ఆఫ్ ఇది ఒక విధంగా దురదృష్టం అని చెప్పాలి. అదే ఫేట్ కర్మ ఇవన్నీ కలిసి ఆయన అక్కడికి ఆర్కెస్ట్రా చేయడానికి వెళ్ళాడు, ప్రోగ్రామ్ ఇవ్వడానికి. ఆ టైంలో పాపం ఇలా జరగటం ఇట్స్ అ షాక్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ. చిన్న వయసులో పోయిన తను. యాక్చువల్లీ ఆల్ షుడ్ కన్వే అవర్ కాండోలెన్సెస్ టు ఇళయరాజా అండ్ హిస్ ఫ్యామిలీ. అండ్ అది దాని గురించి మాటలు ఉండవు, ఇంకేం చేస్తాం పాపం. ఎస్టర్డే ఐ థింక్ ఫినిష్డ్ లాస్ట్ రైట్స్ ఆఫ్ క్రిమేషన్ కాదు, ఐ థింక్ దే బరీడ్ అనుకుంటా వాళ్ళ సాంప్రదాయం. నేను ఎక్కడ చూశాను అది. ఇప్పుడు వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోయింగ్ ఇన్ ద క్రౌడ్ అండ్ యాక్చువల్గా వెళ్ళాలనిపించింది నాకు. బికాస్ తను చాలా చిన్న అమ్మాయి కదా లెక్క, మాతో కంపేర్ చేసి. నాకు వాళ్ళు బాగా చిన్నప్పుడు నీకు తెలుసు, నేను సంకీర్తన చేస్తున్నప్పుడు దేర్ ఆల్ కిడ్స్. ఓకే. ఒక కార్తీక్ రాజా ఒక్కడే యుక్త వయసులో ఉన్నాడు అనమాట. అదర్వైజ్ చిన్నపిల్లలు. ఎప్పుడో టైం చేస్తున్నప్పుడు యువన్ శంకర్ రాజా అప్పుడు అవుతున్నప్పుడు చెరువులో కూడా సపోర్ట్ చేయి అని అన్నమాట అప్పుడు. బట్ అక్కడ కూర్చుని ఇక్కడికంటే ఇక్కడికి ఉంటే నివాసం మనం బాగా పుష్ చేయొచ్చు అనుకున్నాం. తనే పైకి వచ్చాడు. దట్ ఈస్ ఆఫ్టర్ టైం అనమాట. ఓకే. నాకు వాళ్ళందరూ బాగా తెలుసు. కార్తీక్ రాజు వాళ్ళందరూ మేము ఆస్మాన్ ఇంటికి వెళ్ళటం, విజిట్ చేయటం విత్ మై వైఫ్. ఐ యూస్ టు గో దేర్ అనమాట. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ న్యూస్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ. మీకేంటే పర్సనల్గా కూడా నాకు నేను అడ్మైర్ చేస్తాను ఈ రోజు కూడా, నేను చచ్చిపోయే వరకు. ఐ లవ్ హిమ్. గ్రేటెస్ట్ కంపోజర్. అవును. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు ఇలా మాట్లాడినప్పుడు కింద తిడతా ఉంటారు నన్ను కామెంట్స్ పెట్టి, ఇళయరాజా అంటే ఇలాగ అన్నాడని చెప్పేసి. అది వ్యక్తిగతం, నా గురించి అన్నాడు అతను. అదే కోకిల సినిమా నా పాటల గురించి హిట్ అయిందని తమిళ్లో ఒక కుముదం అన్నాడు. మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ అది ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న తమిళియన్స్ అందరూ చదువుతారు అది అన్నాడు అనమాట. వాళ్ళు వచ్చి నన్ను అక్కడ కాంట్రవర్ట్ చేస్తారు. మనలాగా జర్నలిస్టులా మంచివాళ్ళు కదా వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు కాంట్రవర్ట్ చేస్తారనమాట. మన వాళ్ళు పెద్ద ఈ మధ్యన సోషల్ మీడియాలో అంటున్నారు, కానీ ఒకప్పుడు ఎప్పుడు కాంట్రవర్సీ అసలు చేయరు అసలు. అర్జున్ రావు గారు వీళ్ళందరూ ఉన్న టైంలో. సో అప్పుడు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, రాజా ఆయన అన్నదే కరెక్ట్ అయి ఉండొచ్చు, నాకు ఆయన కావాలి, నేను ఆయన మీద ఒక పాట కూడా మహానన్నాను. ఐ నీడ్ హిమ్. ఆయన లేకపోతే సినిమా చేయలేనప్పుడు. అంతలాగా రక్తనాళాలు కలిసిపోయింది నరనరాల్లో ఆయన మ్యూజిక్. అంచేత దాని మీద కాంట్రవర్సీ చేయడానికి చాలా ట్రై చేశారు. ఓకే. వాళ్ళు మళ్ళీ మన దానికి వస్తారన్నమాట.
మీరేమనుకుంటారు ఆయన ఇట్లా అన్నారు, ఇప్పుడు సిమ్రన్ మీ డైరెక్షన్ తీసి పారేసినట్టునా ఇలాంటివి అడుగుతారు కదా అన్నట్టే అంటారు. ఆయన పర్లేదు, ఈ డిజర్వ్స్ ఇట్ అంట అనమాట. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అని. అదే వాళ్ళు మంచిగా చెప్పింది వేయరు. మనం ఆయన తోటి ఏమన్నా అంటే చేస్తారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమా వసంత్ అన్న ఒక అబ్బాయి డైరెక్ట్ చేస్తారు, బాలచంద్ర గారు అసిస్టెంట్ అని. నీంపాది నాంపాది, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు రాధిక పాట ఉంటుంది కదా, అవును, పెద్ద చాలా పాపులర్ సాంగ్, ఇలా పాడుతూ ఉంటాడు కుక్క తిప్పుకోకుండా. అవునవును, తెలియదని నీపాది నాది, అది యాక్చువల్గాను కేలడి కన్మణి సినిమా అనమాట. ఇది ఇక్కడ తెలుగులో ఏదో ఉంటుంది మరి. సో ఆ డైరెక్టర్ రజనీకాంత్ తోటి బాలచంద్ర గారికి డైరెక్ట్ చేస్తున్నాడు. చేస్తున్న టైంలో రజనీకాంత్ కంటే మరి అతనికి స్టార్ డమ్ ఉంది కదా, ఇటుకి డిస్కషన్లో ఏం జరుగుతుంది, ఎవడో ఒకటి ఫిట్టింగ్ పెట్టాడు ఎక్కడ రజనీకాంత్ దగ్గర. ఆ గురువుగారి సినిమా అది. ఓకే, బాలచంద్ర గారి సినిమా వసంత్, గురువుగారి శిష్యుడు. నేను విశ్వనాథ్ గారికి ఎలాగో అతను అలాగే వసంత్, అతను డైరెక్ట్ చేస్తున్నాడు అప్పుడు. సో నాకు బాగా ఫ్రెండ్ కూడా అతను. సడన్గా అతను తీసేశారు. తీసేసి 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఇంకో శిష్యుడు ఉన్నాడు సురేష్ కృష్ణ అని, బాంబేలో ఉంటాడు అతను. అది వైఫ్ బాంబేలో వర్క్ చేస్తుంది. అర్జున్ నువ్వు రారా అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. అట్లా వచ్చాడు సురేష్ కృష్ణ. మామూలుగా ఉన్నాయి, వచ్చి 2-3 సినిమాలతో మళ్ళీ ఫ్లాప్ అయిపోతే వెళ్ళిపోయి ఉండేవాడు. అతను ఇల్లు లేదు, అతనికి మెడ్రాస్లో నివాసం లేదు, బాంబే నుంచే వచ్చేవాడు అనమాట. బికాజ్ ఈ సెటిల్ దేర్. ఓకే, కమల్ వాళ్ళందరూ పిలిస్తే వచ్చాడు అనమాట. కమల్ హాసన్నే డ్రాగ్ చేశాడు. అంటే మరి గురువు గారి శిష్యుడు అయితే వీళ్ళంతా బాలచంద్ర గారి శిష్యులు అందరూ కూడా. సో ఎందుకు తీశారంటే అతన్ని, ఈ డిస్కషన్లో ఉంటుంది కదా, ఆడెవడ ఫిట్టింగ్ పెట్టినట్టు ఉన్నాడని చెప్పాను కదా, ఇది సార్కి ఇలా చేస్తే బాగుంటుందా మరి, ఆయన రజనీ సార్కి ఇలాగా అంటే, ఇది రజనీ సార్ది కానీ నా సినిమా కదా అన్నాడట. మాలాగా. ఓకే, అలాగంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే పర్లేదు, నాగార్జున వరకు వెంకటేష్ వరకు పర్లేదు. చిరంజీవి నేను అన్నా అనుకోండి, చిరంజీవి ఫిట్టింగ్ పెడతారు, అదేముందో నాది కదా అన్నా అనుకోండి, అతనికి ఎంతైనా ఇది సంసారం సాగదు అని తీసేటండి నేను. ఓకే, అది నేను రజనీకాంత్ ఒక వీడియోలో తిట్టాను కూడా. ఎవడో అన్న మాట నువ్వు తెలుసుకోకుండా నాది అలాగలా ఎలా అనుకుంటాం, దాని తర్వాత పాప అతను ఫ్యూచర్ దెబ్బతుంది. వసంతది మంచి మంచి సినిమాలు చేశాడు. రిథమ్, కేలడి కన్మణి, నీంపాది నాపాది, మంచి మంచి సినిమాలు చేశాడు అతను. తర్వాత మళ్ళీ మణిరత్నం దాన్ని కూడా పనిచేసినట్టున్నాడు, సీనియర్ కో డైరెక్టర్ అలాగా. ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ మనం పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినప్పుడు అన్లెస్ యూ బ్యాలెన్స్ దెమ్ ఇట్ విల్ టేక్ అ టోల్ ఆన్ us, మన మీద మనకే వస్తుంది. అలా నేను ఇళయరాజా గురించి ఎప్పుడు బ్యాడ్ మాట్లాడలేదు. మొన్న ఎందుకు అప్పుడప్పుడు ఛానల్ ఎందుకు మాట్లాడామంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి అలా చెప్పినంత మాత్రాన నేను ఆయన కంటే గొప్ప అయిపోయాను కదా మ్యూజిక్లోను. ఐ మేబీ ఏ గుడ్ ఇన్ కన్సెప్టులైజేషన్ నా డైరెక్షన్లో. మ్యూజిక్లో ఆయన కంటే నేను చేశాను 4 సినిమాలు మ్యూజిక్, బట్ స్టిల్ ఐ డోంట్ సే దట్ నేను ఆయన ఇన్స్పిరేషన్తో చేశాను. బట్ చేయబోయే సినిమా ఆయన పెద్ద ఆయన అయిపోయి ఇంకోటి పెట్టినా కూడా ఆయన 1 or 2 ట్యూన్స్ తీసుకుంటాం అదే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్లోనూ. ఎందుకంటే ఆయన అంతలాగా ఇమ్మర్స్ అయిపోయాం అనమాట. ఆయన అంతలాగా ఆయన నరనరాల్లో జీర్ణించి మర్చిపోలేము అనమాట. ఓకే, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అతను. అది నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక రికార్డింగ్ చేస్తూ ఎంత అందంగా రాయగలడు ఆయన. ఎంఎస్ విశ్వనాథన్ ఉండివాడు అలాగా. ఆయనే అన్నాడు ఇంతలాగా ఆర్డి బర్మన్ ఇది చూసి, ఆర్డి బర్మన్ ఐ వాంట్ టు సీ దట్ మ్యాన్ డూయింగ్ అని. శివ అనే సినిమా రికార్డింగ్ చేస్తుంటే అక్కడ బాంబేలో ఉన్న మ్యూజిషియన్స్ అందరూ గేట్ల దగ్గర చూశారట. ఎంత ఉంటాడు ఆయన, కుర్చీ వేసి కూర్చుంటాడు, సాధారణంగా ఉంటాడు. అప్పటికి లింగిలోకి వచ్చాడు కదా, అవి చూడడానికి వచ్చారట. ఆర్డి బర్మన్ సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన వచ్చి ఎస్టీ బర్మన్ అంటే ఇష్టం ఈయనకి. ఆర్డి అన్న కూడా ఇళయరాజా గారికి. బట్ ఆర్డి బర్మన్ ఆశ్చర్యపోయాడట. ఇలాగా మనం మర్చిపోయిన ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన కాపీ కొట్టే అంటారు కానీ ఆయన కూడా చాలా గొప్ప ఆయన సత్యం గారా. ఓకే, మీరు అప్పుడు ఇంకా అంత తెలియకపోవచ్చు. తెలుసు చాలా చక్రవర్తి గారి కంటే ముందు ఆయన నడిచింది కదా. హృదయానికి అతుకునే సాంగ్లు చాలా చాలా చేశారంటే ఈ రోజులో కూడా యూట్యూబ్లో చూడొచ్చు. చలం గారికి కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ కదా, ఆర్టిస్ట్ హీరో చలం. అవును, ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు ఆయన. అవును, అప్పుడప్పుడు ఎందుకు స్మరించుకోవాలనిపిస్తుంది అంటే ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ పాస్ట్, ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ దిస్ జనరేషన్ మెమరీస్ వీళ్ళకి కూడా తెలియాలని. అవును, అవి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాయి వీళ్ళకి. ఇప్పుడు చలంగార పాటలు కానీ
అన్ని ఆయన హీరోగా చేసిన అన్ని కూడా మ్యూజికల్ హిట్స్. అంటే ఆయనకి మ్యూజిక్ ఇష్టం. అవును, ఆయనకి పాటలు చాలా ఇష్టమట. సంబరాల రామ చూసుకున్నా, తోటరాముడు చూసుకున్నా కానీ ఎలాంటి అన్ని అవును. ఆయన్ని యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన వచ్చారు ఒక సెట్కి, సాగర సంగమంలో తక్కిట తదిమి అనే సాంగ్ తీస్తున్నారు అనమాట. నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్. సెట్కి వచ్చారు ఆయన అరుణాచలం స్టూడియోలో, రెయిన్ మీద నూతి మీద పాడుతూ ఉంటాడు అనమాట. ఓకే, అవును. ఆ టైంలో విశ్వనాథ్ గారిని కలవడానికి వచ్చాడు ఆయన. మరి విశ్వనాథ్ గారితో యాక్ట్ చేశాడు కదా, చిన్ననాటి స్నేహితులు రామారావు గారితో కలిసి చేశారు కదా విశ్వనాథ్ గారి డైరెక్షన్. మరి ఈయన అప్పుడే చాలా సీనియర్ డైరెక్టర్ కదండి. మరి ఆత్మగౌరవం. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు సీ చలం గారు అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్.